ఓకే డియర్ స్టూడెంట్స్, అందరికీ నా వాయిస్ వినిపిస్తుంది కదా? స్క్రీన్ మీద కనబడుతుందా మీ అందరికీ? డియర్ స్టూడెంట్స్, హలో, కనిపిస్తుంది కదా? ఓకే ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ సంబంధించి మనకి సెకండ్ సెమిస్టర్లో ఈ యొక్క సర్వే అండ్ రిపోర్టింగ్ అనే పేపర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందన్నమాట. సర్వే అండ్ రిపోర్టింగ్ ఈ యొక్క పేపర్ అనేది బిఏ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి, అట్లాగే బీఎస్సీ వాళ్ళకి, ఎంపీసీ, ఎంపీసీఎస్ అండ్ బీజెడ్సీ అందరూ కూడా ఇది కామన్ పేపర్. ఇది మీకు 50 మార్క్స్కి ఉంటుంది. మీరు టూరిజం గైడెన్స్ లాగానే 20 మార్క్స్ తెచ్చుకోవాలి పాస్ అవ్వడానికి. టూరిజం గైడెన్స్ లాగానే దీంట్లో కూడా 3 యూనిట్స్ ఉంటాయి. అట్లాగే ఆ పేపర్ మోడల్ లాగానే మనకి ఫస్ట్ సెక్షన్లో 8 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ రాయాలి. 4 5s 20 మార్క్స్. అట్లాగే సెక్షన్ బిలో మనకి 6 క్వశ్చన్స్లో 3 రాయాలి. 3 10s 10 మార్క్స్ 30 మార్క్స్ అన్నమాట. సో పేపర్ అనేది మనకి 50 మార్క్స్ మనకి. ఓకేనండి. సో మనం ఏంటంటే ఈరోజు లాస్ట్ క్లాస్లో మనం సర్వే అండ్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో శాంపిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీరు చాలామంది కూడా సర్వే అండ్ రిపోర్టింగ్ అంటే సర్వే అంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ సర్వే అనుకుంటారు, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి సర్వే అనుకుంటారు. దట్ ఈస్ ద క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఆస్పెక్ట్. మన యొక్క ఈ సబ్జెక్టు ఈ సెకండ్ సెమిస్టర్లో మనం చదివే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ సంబంధించి సర్వే అండ్ రిపోర్టింగ్ అనేది మనకి ఇది రీసెర్చ్ ఓరియంటెడ్, అట్లాగే మనకి జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుతాం. అట్లాగే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఈ యొక్క సబ్జెక్ట్ని మనం స్టడీ చేయడం జరుగుతుంది అన్నమాట. ఆ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన సర్వేకి దీనికి సంబంధం లేదన్నమాట. ఈ ల్యాండ్ సర్వేస్, లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ సర్వే సెటిల్మెంట్స్ అవన్నీ కూడా వేరు అన్నమాట. ఇక్కడ మనం చదివే సర్వే అండ్ రిపోర్టింగ్ అనేది వేరు. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వే? సర్వే అంటే ఏంటంటే పరిశీలన అన్నమాట. ఏదైనా క్వశ్చన్ గురించి మనం స్టడీ చేసి దాన్ని మనం పరిశీలించి తెలుసుకోవడానే మన సర్వే అంటమాట. నెక్స్ట్ రిపోర్టింగ్ అంటే ఏంటంటే నివేదించడం అన్నమాట. రిపోర్ట్ అంటే నివేదిక, రిపోర్టింగ్ అంటే నివేదించడం. ఏదైనా మనం ఒక డేటాను తయారు చేసి దాన్ని వేరే వాళ్ళకి ప్రజెంట్ చేయడాన్ని మనం రిపోర్టింగ్ అంటమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శాంపిల్ అంటే ఏంటి? Sampling is a statistical procedure that is concerned with the selection of the individual observation. It helps us to make statistical inference about the population. మన యొక్క శాంపిల్ అంటే తెలుగులో చెప్పాలంటే నమూనా అన్నమాట. మీరు శాంపిల్ అన్నారు కదండి, బ్లడ్ శాంపిల్లోకి వెళ్ళకూడదు. ఇది జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇది రీసెర్చికల్ మెథడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడాలన్నమాట. శాంపిల్ అంటే నమూనా అంటే ఏంటి? ఒక సమాజంలో లేదా జనాభాలో మనం ఒక సెక్షన్ని, ఒక విభాగాన్ని తీసుకుని వాళ్ళ నుంచి అంటే వాళ్ళ యొక్క మెంటాలిటీ ఏంటి, వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఏంటి అన్నీ కూడా మనం యొక్క వివరాలను సేకరించడాన్ని శాంపిల్ అంటారన్నమాట. ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ శాంప్లింగ్. ఇన్ శాంప్లింగ్ we assume that samples are drawn from the population and sample means and population means are equal. ఈ యొక్క నమూనా లేదా శాంపుల్ అంటే ఏంటంటే ఒక నిర్దేశిత జనాభా నివసిస్తున్న భూభాగం నుంచి మనం ప్రశ్నావళి ద్వారా వాళ్ళ దగ్గర నుంచి మన యొక్క ప్రశ్నలకి జవాబుల్ని రాబట్టడాన్ని మన యొక్క నమూనాగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఈ యొక్క శాంప్లింగ్లో ఉన్న మెథడ్స్ ఏంటి? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ శాంపిల్? ఈ యొక్క నమూనాలో ఉన్న లక్షణాలు ఏంటి? ఓకే అండి, ఇప్పుడు మనం శాంపిల్ గురించి తెలుసుకుంటున్నాం అండి, నమూనా గురించి.
Okay, sampling is a statistical procedure that is concerned with the selection of the individual observation. It helps us to make statistical inferences about the population. ఈ యొక్క శాంప్లింగ్ అనేది మనకి సాంఖ్యక పద్ధతిలోనే ఒక విధానం అన్నమాట. ఇప్పుడు మీరు ఫస్ట్ బీకామ్ వాళ్ళు స్టాటిస్టిక్స్ చదువుతారన్నమాట నెక్స్ట్ సెమిస్టర్లో. మీరు స్టాటిస్టిక్స్ చదివేటప్పుడు దాంట్లో మీరు మీన్ అని అట్లాగే మీడియన్ అని మోడ్ అని చదువుతూ ఉంటారు. అవన్నీ కూడా దోస్ ఆర్ ది స్టాటిస్టికల్ మెథడ్స్. అవి సాంఖ్యక శాస్త్ర పద్ధతులు అంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ we have to know the data from the concerned people or concerned the group, concerned the area. We have to use the survey and sample methods through the questionnaire. మన ప్రశ్నావళి ద్వారా ఈ యొక్క నమూనాని సేకరిస్తామట. నమూనా అంటే ఇక్కడ బ్లడ్ శాంపుల్ అనుకోమాకండి. ప్రజల యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క ప్రతిస్పందనలు, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంటనేది మనం ఈ యొక్క సర్వే ద్వారా, ఈ యొక్క పరిశీలన ద్వారా వాళ్ళ యొక్క నమూనాలు సేకరిస్తామన్నమాట. ప్రజల యొక్క నాడి, వాళ్ళ యొక్క మెంటాలిటీ ఏంటనేది మనం తెలుసుకుంటాం అన్నమాట సర్వే. అందుచేత ఈ యొక్క పేపర్ అనేది సర్వే అండ్ రిపోర్టింగ్ అంటే పరిశీలన చేయడం. ఏ విధంగా పరిశీలన చేస్తాం మనం? ఈ యొక్క క్వశ్చనేర్ ప్రశ్నావళి ద్వారా అన్నమాట. ఈ యొక్క సర్వే అనేది మెయిన్లీ 2 టైప్స్ అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే బ్రాడ్లీ సర్వే ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్, ఆన్లైన్ సర్వే అండ్ ఆఫ్లైన్ సర్వే. Online survey related to the electronic media such as mobile, WhatsApp, email and so on. For suppose nowadays we are facing the COVID-19 disease problem. ఓకే అండి, 7 days బ్యాక్ నాకు ఒక ఫోన్ వచ్చిందన్నమాట ఏపీ గవర్నమెంట్ నుంచి, మీ ఏరియాలో ఫీవర్ సర్వే చేశారా అని. ఫీవర్ సర్వే ఇప్పుడు సపోజ్ నాకు ఫోన్ చేసి అడిగారు, దాన్ని ఏమంటామంటే మనం ఆన్లైన్ సర్వే అంటామాట. అంటే ఏంటి, ఒక ఫోన్ ద్వారా కానీ మనకి వాట్సాప్ ద్వారా కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ మనకి అభిప్రాయం తెలుసుకోవడానికి దాన్ని ఆన్లైన్ సర్వే అంటారన్నమాట. నాకు ఫోన్ చేసి అడిగారు, మీకు ఈ ఏరియాలో ఫీవర్ సర్వే జరిగిందా అని. నేను జరగలేదన్నాను. తర్వాత 2 daysకి గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి మా ఇంటికి పంపించడం జరిగిందన్నమాట. అంటే అక్కడ ఏంటి, అక్కడ ఆన్లైన్ సర్వే చేశారన్నమాట. దిస్ ఈజ్ ద ఆన్లైన్ సర్వే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆన్లైన్ సర్వే అండ్ ఆఫ్లైన్ సర్వే? ఆఫ్లైన్ సర్వేలో అయితే డైరెక్ట్గా మనకి ఆ యొక్క మ్యాన్ పవర్, ఆ యొక్క ఎవరైతే అపాయింట్ చేయబడ్డారో ఆ యొక్క వ్యక్తులు మన దగ్గరికి వచ్చి ఒక ప్రశ్నావళి ద్వారా అన్నమాట. ఆ ప్రశ్నావళిలో ఆ క్వశ్చనర్లు ఏమంటాయంటే మన పేరు కానీ, లేకపోతే మన యొక్క వయసు కానీ, మన యొక్క వృత్తి కానీ, మన యొక్క చదువు కానీ అన్నీ ఉంటాయన్నమాట. ఆ ప్రశ్నల ద్వారా వాళ్ళు డైరెక్ట్గా ఆ యొక్క కన్సర్న్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా వాళ్ళని ఆ ప్రశ్నల ద్వారా జవాబులు అడిగి వాళ్ళు డేటా సేకరిస్తారన్నమాట. దాన్ని ఏమంటారంటే ఆఫ్లైన్ సర్వే అంటారన్నమాట. ఓకే, ఆన్లైన్ సర్వేకి ఆఫ్లైన్ సర్వేకి మీకు తేడా అర్థమైంది కదా. ఇప్పుడు సపోజ్ ఒక లెక్చరర్ స్టూడెంట్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలనుకుంటున్నారు, ఫోన్ చేసి అడిగారు అనుకోండి, అది ఆన్లైన్ సర్వే అంటారు. అదే క్లాస్లో ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చేదే క్వశ్చనేర్ ఇచ్చి ఆ క్వశ్చనేర్లో ఆ లెక్చరర్ స్టూడెంట్ దగ్గర నుంచి అభిప్రాయం తెలుసుకున్నప్పుడు ఆ క్వశ్చనేర్ ద్వారా తెలుసుకోవడాన్ని ఆఫ్లైన్ సర్వే అంటారన్నమాట. అదే మొబైల్ ద్వారా ఫోన్ చేసి తెలుసుకోవడాన్ని ఆన్లైన్ సర్వే అంటారన్నమాట. మనకు ఒక 4-5 months తర్వాత ఆఫ్టర్ 4-5 months గవర్నమెంట్ నుంచి మన ఫోన్ వస్తుందన్నమాట. ఏమని, మీరు వ్యాక్సినేషన్ వేయించుకున్నారా లేదా, వ్యాక్సిన్ అయిందా లేదా అని. దట్ ఈజ్ ద ఆన్లైన్ సర్వే అన్నమాట. ఇప్పుడు సపోజ్ పాపులేషన్ సెన్సస్ జరుగుతాయి అన్నమాట. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తూ ఉంటారు. ఆ యొక్క జనాభా లెక్కలు సేకరించేటప్పుడు కన్సర్న్డ్ టీచర్స్ కానీ లేదా స్టాఫ్ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఆ యొక్క కన్సర్న్ పర్సన్ వాళ్ళ యొక్క వ్యక్తుల ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు తయారు చేసిన ప్రశ్నావళి ద్వారా అన్నమాట వ్యక్తి పేరు కానీ, వయసు కానీ, ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు నివసిస్తున్నారు, ఏంటి, ఎంతమంది ఉండేవారు ఇదివరకు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పుట్టారు, అన్నీ కూడా సేకరిస్తారు అన్నమాట. దట్ ఈస్ ద పాపులేషన్ సర్వే. ఈ యొక్క పాపులేషన్ సెన్సస్ అంటారన్నమాట. దట్ ఈస్ ద ఆఫ్లైన్ సర్వే. ఈ యొక్క మనకి ఈ యొక్క సర్వే కానీ, ఈ యొక్క శాంపిల్ కానీ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద రీసెర్చ్ మెథడ్స్. అంతేగాని మనకి ఈ యొక్క నమూనా శాంపిల్ అంటే బ్లడ్ శాంపిల్, అది మీరు హెల్త్ పరంగా ఆలోచించవద్దు. అట్లాగే సర్వే అంటే రెవెన్యూ రికార్డ్స్, లేకపోతే ల్యాండ్ సర్వే, లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ సర్వే, లేకపోతే సైట్ సర్వే అయ్యి అలా ఆలోచించకూడదు అన్నమాట. దిస్ ఈస్ ద క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ థింగ్స్ అన్నమాట. దిస్ ఈస్ ద రీసెర్చ్ మెథడ్. ఓకే, మ్యూట్లో పెట్టినామా? ఓకే, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది శాంప్లింగ్ టెక్నిక్? ఈ యొక్క నమూనా పద్ధతిలో ఉన్న ముఖ్యమైన లక్షణాలు ఏంటి అంటే
ఫస్ట్ వన్ మచ్ చీపర్, అంటే ఇది చాలా తక్కువ ఖరీదుతో కూడుకున్నదన్నమాట. సేవ్స్ టైం, దీనివల్ల మనకి సమయం అనేది ఆదా అవుతుందన్నమాట. మ్యూట్లో పెట్టనమ్మా. అట్లాగే మచ్ రిలయబుల్, ఈ యొక్క నమూనా పద్ధతి ద్వారా మనకి వాస్తవికత అనేది తెలుస్తుందన్నమాట. వెరీ సూటబుల్ ఫర్ క్యారింగ్ అవుట్ డిఫరెంట్ సర్వేస్. Surveys are so many kinds are there, so many types are there, so many divisions are there. Among those, this is the better sample survey. ఇప్పుడు సపోజ్ వివరాలు సేకరించాలంటే డేటా సర్వేలో మనకి త్రూ టేబుల్స్ ద్వారా కానీ, అట్లాగే గ్రాఫ్స్ ద్వారా కానీ, అట్లాగే డ్రాయింగ్స్ ద్వారా కూడా మనం ఈ యొక్క డేటాని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సర్వేలో ఎన్నో రకాలు ఉంటాయి, కానీ మనకి ఇక శాంపుల్ సర్వే అనేది చాలా ఏంటంటే సూటబుల్ మాట. ఏంటి, వివిధ రకాల వర్గాల గురించి పరిశీలన చేయడానికి ఇది ఒక అనువైన పద్ధతి అన్నమాట. అట్లాగే సైంటిఫిక్ ఇన్ నేచర్, ఈ యొక్క స్వభావంలో ఇది శాస్త్ర పద్ధత లేదా శాస్త్రీయతను కలిగి ఉందన్నమాట. మిగిలిన నమూనా పద్ధతుల్లో ఈ యొక్క మిగిలిన సర్వే పద్ధతుల్లో ఇక శాంపుల్ అనేది ఒక శాస్త్రీయత దృక్పథం కలిగి ఉందన్నమాట. ఇది తక్కువ ఖరీదుతో కూడినది లేదా సులభమైనది. అట్లాగే సేవ్స్ టైం, సమయాన్ని కూడా తక్కువ తీసుకుంటుంది, తక్కువ ఆదాయం అవుతుంది, తక్కువ టైంతో మనం చేయొచ్చు. అట్లాగే దీంట్లో మనకి వాస్తవిక దృక్పథం కనిపిస్తుంది. అట్లాగే వివిధ రకాల వర్గాల నుంచి గ్రూప్ ఓకే. ఇప్పుడు కనిపిస్తుంది కదండి లలిత ఇప్పుడు వస్తుందమ్మా. అలా దయచేసి అందరూ కూడా మ్యూట్లో పెట్టినామా. ఓకే. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ శాంప్లింగ్ టెక్నిక్లో మనం మచ్ చీపర్ అని, సేవ్స్ టైం అని, అట్లాగే మచ్ రిలయబుల్ అని, అట్లాగే సైంటిఫిక్ నేచర్ అని వీటి యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకున్నమాట. ఈ యొక్క నమూనా యొక్క లక్షణాలు అన్నమాట, నమూనా పద్ధతి యొక్క లక్షణాలు. అట్లాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ శాంపిల్, మనం చేసిన నమూనా పద్ధతి అనేది మంచిదా కాదా అని తెలుసుకోవడానికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ది గోల్ ఓరియంటెడ్. ఏ శాంపుల్ డిజైన్ షుడ్ బి గోల్ ఓరియంటెడ్. మన యొక్క నమూనా పద్ధతిని దేనికోసం, ఏ లక్ష్యాన్ని సాధించడం కోసం, ఏ ఆశయం కోసం చేస్తున్నామో, ప్రజల దగ్గర నుంచి ఏ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ యొక్క గోల్ ఓరియంటెడ్గా ఉండాలన్నమాట. అలా యొక్క లక్ష్యపూరితంగా ఉండాలన్నమాట. అది ఒక మంచి శాంపుల్, ఒక మంచి నమూనా పద్ధతి యొక్క ఒక లక్షణం అన్నమాట. రెండు, యాక్యురేటివ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది యూనివర్స్. ఏ శాంపిల్ షుడ్ బి అన్ యాక్యురేట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది యూనివర్స్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ టేకెన్. అంటే మన యొక్క జనాభా ప్రాతినిధ్యం తీసుకునేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా మన యొక్క నమూనా పద్ధతి అనేది సేకరించాలన్నమాట. అంటే ఎటువంటి ఎర్రర్స్ ఉండకూడదు అన్నమాట, తప్పులు లేకుండా మనం చేయాలి. అట్లాగే ప్రోపోర్షనల్. ఏ శాంపిల్ షుడ్ బి ప్రోపోర్షనల్. అంటే ఈ యొక్క శాంపిల్ నమూనా పద్ధతి చేసేటప్పుడు అనుపాత పద్ధతిలో చేయాలన్నమాట. అది కూడా ఒక మంచి శాంపిల్కి లక్షణాలు అన్నమాట. అట్లాగే ర్యాండమ్ సెలెక్షన్. ఏ శాంపిల్ షుడ్ బి సెలెక్షన్ ఎట్ ర్యాండమ్. ర్యాండమ్ అంటే ఏంటంటే అందరే కాకుండా సపోజ్ 10 మందిలో ఒకరిద్దరు తీసుకుంటారు అన్నమాట, దాన్ని ర్యాండమ్ మెథడ్ అంటారు అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ శాంపిల్. అంటే ఏంటంటే ఒక మంచి నమూనా పద్ధతికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే గోల్ ఓరియంటెడ్గా ఉండాలి, అట్లాగే యాక్యురేట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది యూనివర్స్గా ఉండాలి, అట్లాగే ప్రొపోర్షనల్గా ఉండాలి, అట్లాగే ర్యాండమ్ సెలక్షన్గా ఉండాలన్నమాట. మనకి ఈ యొక్క నమూనా పద్ధతిని మనం బ్రాడ్గా డివైడ్ చేసినప్పుడు లేదా విభజించినప్పుడు 2 రకాల పద్ధతులు ఉంటాయన్నమాట. ప్రాబబిలిటీ శాంపిల్ మెథడ్స్ అని, ఓకే, అట్లాగే అన్ప్రాబబిలిటీ శాంపిల్ మెథడ్స్ అని ఉంటాయి. మనం మొదటిగా ప్రాబబిలిటీ శాంపిల్ మెథడ్స్ చూద్దాం. సంభావ్యత నమూనా పద్ధతులు అంటారన్నమాట.
వీటిలో మనకి 4 రకాలు ఉంటాయన్నమాట. ఈ యొక్క నమూనా పద్ధతుల్ని మనం ముఖ్యంగా ప్రాబబిలిటీ శాంపుల్ మెథడ్స్ అని అన్ప్రాబబిలిటీ శాంపుల్ మెథడ్స్ అని డివైడ్ చేయొచ్చు. మొదటిది ప్రాబబిలిటీ శాంపుల్ మెథడ్స్, సంభావ్యత నమూనా పద్ధతులు అంటారన్నమాట. మొదటిది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. ఈ యొక్క అసలు నమూనా పద్ధతి అనేది మన పరిశోధన పరంగా ఈ యొక్క ప్రపంచంలో ఉన్న జనాభా గురించి, ఈ ప్రపంచంలో ఉన్న జనాభాలో ఏ ప్రాంతంలో అయినా, ఏ ఏరియాలో అయినా, ఏ గ్రూప్ నుంచి అయినా తెలుసుకోవాలనుకుంటే మన యొక్క నమూనా ద్వారా, మన యొక్క నిర్దేశిత ప్రశ్నావళి ద్వారా ప్రజల యొక్క అభిప్రాయం సేకరించడాన్ని మనం శాంప్లింగ్ అంటారన్నమాట. మొదటిది మనకి ఈ యొక్క ప్రాబబిలిటీ శాంపిల్ మెథడ్స్లో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. ఇన్ ఏ సింపుల్ ర్యాండమ్ శాంపిల్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది పాపులేషన్ హ్యాస్ అన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ సెలెక్టెడ్. ఈ యొక్క సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అభిప్రాయాన్ని సేకరించడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అభిప్రాయాన్ని సేకరిస్తారన్నమాట. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అభిప్రాయాన్ని సేకరించడం జరుగుతుంది. అంటే సపోజ్ మీరు గణపారంలో సర్వే చేయాలనుకున్నారు ఈ యొక్క శాంపిల్ మెథడ్ ద్వారా. చేయాలనుకున్నప్పుడు మీరు ఏంటంటే మొదటిది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు గణపారంలో సపోజ్ ఒక కాలనీ తీసుకున్నారు, వెలమా వీధి అని తీసుకున్నారు, వెలమాస్ కాలనీ ఒకటి తీసుకున్నారు. అది తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న జనాభా యొక్క వివరాలన్నీ సేకరిస్తారన్నమాట. దాన్ని సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటారన్నమాట. అంటే అక్కడ ప్రతి ఒక్కరి వివరాలని సేకరించడం జరుగుతుంది అన్నమాట. అందరికీ కూడా సమాన ప్రాతినిధ్యం అనేది ఈ యొక్క సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. రెండోది సిస్టమాటిక్ శాంప్లింగ్. ఓకే, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ శాంప్లింగ్ మెథడ్? ఫస్ట్ వన్ వెరీ చీపెస్ట్ మెథడ్ అన్నమాట. ఈ యొక్క శాంప్లింగ్ మెథడ్లో ఉన్న లాభాలు ఫస్ట్ ఏంటంటే వెరీ చీపెస్ట్ మెథడ్. అట్లాగే ఎకనామిక్ ఇన్ నేచర్, ఇది ఆర్థిక స్వభావాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి, మిగిలిన నమూనా పద్ధతులు అంటే మిగిలిన సర్వే పద్ధతులతో పోల్చి చూస్తే, మిగిలిన రీసెర్చ్ మెథడ్స్తో మనం పోల్చి చూస్తే ఎకనామిక్ ఇన్ నేచర్ ఇది ఆర్థిక స్వభావాన్ని కలిగి ఉంటుంది. అట్లాగే తక్కువ ఖర్చు కూడా కలిగి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వెరీ రిలయబుల్. ఇది ఈ యొక్క నమూనా పద్ధతిని చేసేటప్పుడు మనకి వాస్తవికత అనేది ఎక్కువగా తెలుస్తుంది అన్నమాట. ఇది వాస్తవిక దృక్పథాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. ఫోర్త్ వన్ హై సూటబిలిటీ రేషియో టువర్డ్స్ ద డిఫరెంట్ సర్వేస్. మన యొక్క పరిశీలన పద్ధతులు లేదా సర్వే మెథడ్స్లో మిగిలిన వాటికంటే ఇది మనకి అనుకూలంగా, సులభంగా మనకి యొక్క డిఫరెంట్ పీపుల్ నుంచి వివరాలు సేకరించేటప్పుడు ఇది మనకి ఒక సులభంగా ఉంటుంది అన్నమాట మిగిలిన సర్వే పద్ధతుల కంటే. ఈ యొక్క శాంపుల్ పద్ధతి అనేది టేక్స్ లెస్ టైం, ఇది చాలా తక్కువ సమయం తీసుకుంటుంది అన్నమాట. మిగిలిన సర్వే పద్ధతులతో పోలిస్తే శాంపిల్ మెథడ్ లేదా నమూనా పద్ధతి అనేది తక్కువ టైం తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేసెస్ వెన్ ద యూనివర్స్ ఈజ్ వెరీ లార్జ్ దెన్ ద శాంప్లింగ్ మెథడ్ ఈజ్ ద ఓన్లీ ప్రాక్టికల్ మెథడ్ ఫర్ కలెక్టింగ్ ద డేటా. అదే యొక్క ప్రపంచంలో లేదా ఎక్కువ జనాభాలో వివరాలు సేకరించాలి అనుకున్నప్పుడు ఈ శాంపుల్ మెథడ్ లేదా నమూనా పద్ధతి అనేది సులభమైందన్నమాట. ఎక్కువ జనాభాలో మనం వివరాలు సేకరించాలి అనుకున్నప్పుడు సర్వే మెథడ్స్లో ఏది బెస్ట్ అంటే ఈ యొక్క శాంపిల్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఫర్ ది లార్జర్ పాపులేషన్ ఏరియాస్ ఆర్ కంట్రీస్ ఆర్ ఎనీ కన్సర్న్ ఏరియా. అట్లాగే వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది శాంపిల్ మెథడ్? ఓకే, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? ఈ యొక్క శాంపిల్ మెథడ్లో ఉన్న లోపాలు ఏంటి అంటే చూద్దాం సారి. ఇన్యాడిక్వసీ ఆఫ్ ది శాంపిల్స్. ఇన్యాడిక్వసీ అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం ఎర్రర్స్ లేకుండా వస్తాం అనుకుంటే, కానీ కొన్ని సందర్భాల్లో శాంపిల్స్లో నమూనాల్లో ఎర్రర్స్ వచ్చే దాని ఏమంటారంటే ఏకరూపత అనేది కొన్ని సందర్భాల్లో లోపిస్తుందన్నమాట. ఈ యొక్క నమూనా పద్ధతిని చేసినప్పుడు ఏకరూపత అంటే ఏంటి, ఈ యొక్క శాంపిల్స్ అన్నీ ఒకే రకంగా ఉండవచ్చు అన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ బయాస్. సపోజ్ మీరు ఇప్పుడు మనకి రీసెంట్గా 5 స్టేట్స్ అంటే దాంట్లో ఒక కేంద్రపాలిత ప్రాంతం కూడా ఉందండి, పాండిచేరి. ఎలక్షన్స్ జరిగినాయి, అట్లాగే గవర్నమెంట్స్ కూడా ఫామ్ అయిపోయినాయి. ఎలక్షన్ జరగడానికి ముందర వివిధ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఛానల్స్ సర్వే చేసినాయి అన్నమాట. సర్వే చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే ఎన్డీటీవీ అని లేకపోతే పలానా వేరే టీవీ అని సర్వే చేశారు. సర్వే చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ యొక్క పర్సన్స్ సర్వే చేసే వ్యక్తులు వెళ్ళినప్పుడు కొంతమంది
వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా సమాధానం చెప్పకపోవచ్చు కొంతమందికి ఏంటంటే ఆ వ్యక్తి మీద అభిమానంతో అదేంటి అక్కడ జరిగే వాస్తవానికి అక్కడ ఉన్న వాస్తవానికి వేరేగా చెప్పొచ్చు అన్నమాట. ఛాన్స్ ఫర్ బయాస్ అంటే పక్షపాతానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి అడిగినప్పుడు అతనికి అనుకూలంగా ఉన్న వ్యక్తి అనుకోండి అతనికి అనుకూలంగా చెబుతాడు, అతనికి అనుకూలంగా లేని వ్యక్తి అనుకోండి అతనికి వ్యతిరేకంగా చెబుతాడు మంచి ఉన్నా కానీ. అదే ఇద్దరికి సంబంధం లేని వ్యక్తి అనుకోండి, అది అసలు ఎవరికీ తెలియని వ్యక్తి గురించి, అదే ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తి తెలియని వ్యక్తి గురించి అడిగామనుకోండి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ద డిసడ్వాంటేజ్, అంటే పక్షపాతానికి అవకాశం ఈ మెథడ్లో శాంపిల్ మెథడ్లో ఉండే అవకాశం అన్నమాట. ప్రాబ్లమ్స్ ఆఫ్ యాక్యురసీ అంటే ఏంటంటే ఈ యొక్క ఎర్రర్స్కి కొంతవరకు ఎర్రర్స్ అనేది కొన్ని సందర్భాలు ఏంటంటే సమస్యల్ని సృష్టించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. డిఫికల్టీ ఆఫ్ గెటింగ్ ద రిప్రజెంటేటివ్ శాంపిల్, ఒక ప్రాతినిధ్యం నుంచి మనం ఈ యొక్క సమాచారాన్ని లేదా వివరాలని డేటాను సేకరించేటప్పుడు కొంతవరకు కొన్ని సందర్భాల్లో కష్టసాధ్యం కూడా అవుతుందన్నమాట. అన్ట్రైన్డ్ మ్యాన్ పవర్, ఈ యొక్క శాంపిల్ మెథడ్లో డీటెయిల్స్ లేదా డేటా లేదా వివరాలు సేకరించే వాళ్ళు ముందుగా ట్రైన్ అప్ అవుతే, ముందుగా శిక్షణ తీసుకుంటే వాళ్ళు కరెక్ట్గా డేటాను సేకరించే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళు ఎటువంటి శిక్షణ లేకుండా ఈ యొక్క డేటాను సేకరిస్తే దాంట్లో మాత్రం మనకి వాస్తవికత అనేది లోపిస్తుంది, అట్లాగే శాస్త్రీయత అనేది లోపిస్తుంది, అట్లాగే పర్ఫెక్ట్నెస్ కూడా లోపించే అవకాశం ఉందన్నమాట. సో ఎక్కువగా ఈ యొక్క శాంపిల్ మెథడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మ్యాన్ పవర్ ఎవరి ద్వారా అయితే ఈ యొక్క శాంపిల్ మెథడ్ ద్వారా సర్వే చేస్తున్నారో వాళ్ళకి ముందరే ఈ యొక్క ట్రైనింగ్ శిక్షణ అనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ యాబ్సెన్స్ ఆఫ్ ది ఇన్ఫార్మెంట్స్, అంటే కొన్ని సందర్భాల్లో మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర వివరాలు సేకరించాలనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంతమంది లేకపోవచ్చు. అట్లాంటప్పుడు ఈ యొక్క మ్యాన్ పవర్ వెళ్ళిన వ్యక్తులు ఏంటంటే ఆ లేరని రాయరు, వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి తోచింది రాసేస్తారన్నమాట. అది కూడా ఈ యొక్క శాంపిల్ మెథడ్లో ఒక మనం లోపం కింద మనం చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఛాన్సెస్ ఆఫ్ కమిటింగ్ ద ఎర్రర్స్ ఇన్ శాంప్లింగ్, కొన్ని సందర్భాలు ఏంటంటే అనుకోకుండా కొన్ని మిస్టేక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆ యొక్క తొందరపాట్లు కానీ లేకపోతే ఈ యొక్క ఫాస్ట్గా చేయాలనే ఉద్దేశంతో కొంతమంది ఏం చేస్తారంటే 10 ఇళ్ళు బదులు 8 ఇళ్ళు తిరుగుతారు. 8 ఇళ్ళు తిరిగి దాంట్లో ఒక్కొక్కసారి అంటే నా పేరు దగ్గర వయసు రాయడం లేకపోతే విద్యార్థి దగ్గర వయసు రాయడం, ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో ఎర్రర్స్ కూడా పాల్పడడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది కావాలనే వాళ్ళు నెగిటివ్గా ఇచ్చిన రిపోర్టు పాజిటివ్గా కూడా దాంట్లో నోట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనకి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈరోజు మనం శాంపిల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శాంపిల్ అండ్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ శాంపిల్ అండ్ వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ శాంపిల్ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ శాంపిల్ అండ్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ శాంపిల్ అనేది మనం ఈరోజు చూసాం. ఒకసారి చూడండి మళ్ళీ. ఓకే, మీకు ఇంతకుముందే చెప్పాను మాట ఏంటి సర్వే అండ్ రిపోర్టింగ్లో మనం సర్వే గురించి చెప్పుకున్నమాట. పరిశీలన, రిపోర్టింగ్ అని నివేదించడం. ఈ సర్వే చేసేటప్పుడు ఉపయోగించే పద్ధతుల్లో నమూనా పద్ధతిని కూడా ఒక సాధనంగా మనం వాడతాం అన్నమాట. అంటే ఏంటి, ఈ యొక్క సాంఘిక శాస్త్ర విధానంలో వివిధ రకాల ప్రజల దగ్గర నుంచి వివరాలను సేకరించడానికి వాడేదాన్ని మనం శాంపిల్ మెథడ్ అని అంటామాట. వినపడుతుంది కదా? ఓకే, ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఈ యొక్క మీరు మళ్ళీ ఇంకోసారి చూద్దాం, గమనించండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్, మనకి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అవ్వలేదు. మనకి ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోయిన్ అయినాయి. ఈ యొక్క కోవిడ్-19 కంట్రోల్ వచ్చాక ఎగ్జామ్స్ పెడతారు. ఎగ్జామ్స్ మాత్రం కంపల్సరీ జరుగుతాయి. సో ఏంటంటే ఈ యొక్క అకాడమిక్ క్యాలెండర్ ఎగ్జిస్టెన్స్ కోసం మన యొక్క ఆదికవి నారాయణ విశ్వవిద్యాలయం వాళ్ళు ఈ యొక్క సెకండ్ సెమిస్టర్ సిలబస్ని కంటిన్యూ చేసేయమన్నారు, స్టార్ట్ చేసేయమన్నారు. ఈ సెకండ్ సెమిస్టర్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో మీరు ఫస్ట్ సెమిస్టర్లో టూరిజం గైడెన్స్ ఎట్లా చదివారో అక్కడ మనం టూరిజం గైడెన్స్ అనేది BA బీకామ్ వాళ్ళే చదివారు మీరు ఫస్ట్ సెమిస్టర్లో. కానీ అక్కడ BJEDS వాళ్ళేమో ప్లాంట్ నర్సరీ అని, MPC వాళ్ళు వేరే సబ్జెక్ట్ చదివారు. కానీ ఈ యొక్క సెకండ్ సెమిస్టర్లో BA వాళ్ళకి, అట్లాగే బీకామ్ జనరల్ అండ్ వొకేషనల్కి, అట్లాగే BSc MPC కానీ MPCS కానీ BJEDS వాళ్ళందరికీ కూడా ఇదే సబ్జెక్టు చదువుతారు. అట్లాగే వాళ్ళు కూడా మీతో పాటు రాస్తారన్నమాట. ఇది అందరికీ కూడా కామన్ పేపర్ అన్నమాట. సెకండ్ సెమిస్టర్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ఇది కామన్ పేపర్. ఇది టూరిజం గైడెన్స్ లాగానే దీంట్లో కూడా 50 మార్క్స్ ఉంటుంది, 20 మార్క్స్ పాస్ అవ్వాలి. దీంట్లో 3 యూనిట్స్ ఉంటాయి. ఓకే, మనకి సెక్షన్ ఏలో 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 8 క్వశ్చన్స్లో మీరు 4 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కొక్క దానికి 5 మార్క్స్, 4 5 20 మార్క్స్. సెక్షన్ బిలో ఇంటర్నల్ చాయిస్, ఒక్కొక్క దాంట్లో 2 క్వశ్చన్లు ఇస్తారు. అట్లా 3 క్వశ్చన్లు ఉంటాయి, 3 రాయాలి. 3 బదులు 30 మార్క్ అన్నమాట, మొత్తం 30 మార్క్స్. ఈ యొక్క మనకి సర్వే అండ్
ఓకే, ఈరోజు క్లాస్లో మనం శాంపిల్ లేదా నమూనా పద్ధతి గురించి తెలుసుకున్నామండి. నెక్స్ట్ క్లాస్లో ఈ యొక్క వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ది సర్వే లేదా పరిశీలన పద్ధతి ద్వారా మెథడ్స్ అనేది తెలుసుకుంటాం.